హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. సో చాలా రోజులు అయిపోతుంది మనం సంతకు సంబంధించిన వీడియోస్ చేయక. సో అందుకే ఈ ఆదివారం ఎట్లా చేసాను వద్దామని చెప్పేసి సంతకైతే వచ్చిన. సో మనమైతే ఎప్పటిలెక్కనే చిలుపురుగుట్ట సంతకైతే వచ్చినాము. సో ప్రతి ఆదివారం ప్రతి సండే మనకైతే ఒక మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడికైతే మనకి అన్ని రకాల పశువులు సంబంధించిన గేదెలు, ఆవులు, ఎడ్లు అట్లనే గొర్రెలు, మేకలు కూడా సంత జరుగుతాయి. ప్రతి ఆదివారం జరుగుతుంది. సో టైం వచ్చేసి మనకి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మనకైతే ఎక్కువ సంత జరుగుతుంది అనమాట. సో మీకు ఎవరికన్నా రావాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు గూగుల్లో చిలుపురుగుట్ట సంత అని కొడితే మీకు డైరెక్ట్ లొకేషన్ చిలుపురుగుట్ట సంత, చిలుపురుగుట్ట టెంపుల్ అని కొట్టినా కూడా మీకు పక్కనే ఉంటుంది. సో చిలుపురుగుట్ట టెంపుల్ అని చెప్పినా కూడా మీకు వస్తుంది అనమాట. సో లొకేషన్ అక్కడనే చిలుపురుగుట్ట దగ్గరనే అనమాట. ఈ యొక్క సంత ప్రతి ఆదివారం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఎడ్లు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఎక్కడ అంటే ఎడ్లు ఎక్కడైతే ఉంటాయో ఎడ్లు ఇంకా ఆవుల సేల్ చేసే ప్లేస్లో అయితే ఉన్నాము. ఎక్కువ రాలేదు, తక్కువనే వచ్చినాయి. చూడొచ్చు మీరు, ఒక 4 ఆవులు, మిగిలిన 2 ఒక 3 ఎడ్లు వచ్చినాయి అన్నమాట. చాలా తక్కువ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే చిలుపురుగుట్టలో ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ఆవులు తక్కువ, ఎడ్లు ఎక్కువ ఉంటాయి, గేదెలు ఎక్కువ ఉంటాయి, గొర్రెలు ఎక్కువ ఉంటాయి. ఆవులు తక్కువ వస్తాయి అన్నమాట. ఇవి సరేనా గేదెలు తీసుకొచ్చిందా సుదర్శన్? ఒక్కడ ఇవి 2 తీసుకొచ్చిందా? అవి తీసుకొచ్చింది ఇవా 2? మరి 2 దగ్గర ఎట్లా బేరం ఆడతాడు అట్లా? ఇప్పుడు నువ్వు ఇక్కడ అన్నావు, ఆయన అక్కడ అన్నాడు, ఎట్లా? అంతే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లోడ్ దిగుతుంది అనమాట. ఇప్పుడే 2 ఆవులు, సరే 2 ఎడ్లు, ఆవులు కాదు 2 ఎడ్లు, ఒక గేదె వచ్చిందనమాట. సో ఇది వచ్చి చూడొచ్చు, ఇది ఇంకో బుల్, మస్తు ఫైర్ మీద ఉన్నది. దగ్గరికి పోతే ఇక స్టోరీ వేరే ఉంటుంది, అంత ఘోరంగా ఉన్నది అనమాట. చూడొచ్చు, మొత్తం ఫైర్ మీద ఉన్నది. అందుకే కొంచెం దూరంగా ఉన్నా నేను కూడా. సో అవైతే 2 ఎడ్లు అయితే దిగుతున్నాయి, చూడొచ్చు మీరు. చూపిస్తాను చూడండి. సో ఈ ఎడ్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట, సైజ్ ఇంకా పర్సనాలిటీ విషయంలో. సో మంచి ఎడ్లు వచ్చినాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ వారం అంతా ఇంతే అనమాట. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. సో అప్పటి వరకు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.